రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సెక్రటరియట్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేస్తూ ఉన్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మనశ్రీ, మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇప్పుడు బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ కార్యాలయం ముందు, సి బ్లాక్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం ముందు కొద్దిసేపటి క్రితం నుంచి ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి పత్రం ఇచ్చేందుకు సిఎస్ అపాయింట్మెంట్ తో వచ్చినటువంటి బీజేపీ నేతలు సిఎస్ ను కలిసిన తర్వాత అనూహ్యంగా ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో నాంచివేత ధోరణి అవలంబిస్తుందనేది బీజేపీ నేతల ప్రధాన ఆరోపణగా ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 791 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు విడుదల చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఇంకా వేచిచూత ధోరణి అవలంబిస్తుంది. కేంద్రం రైతులను ఆదుకునేందుకు, సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు రైతులకు నిధుల విడుదల చేయట్లేదు. అలాగే రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం వల్ల తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారనేది బీజేపీ నేతల ఆరోపణగా కనిపిస్తుంది. అయితే ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం పాల్గొనలేదు. లక్ష్మణ్ మినహా బీజేపీ నేతలందరూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీజేపీ నేతలందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం దాదాపు అరగంటగా ధర్నా కొనసాగుతోంది ముఖ్యమంత్రి కార్యాలయం ముందు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అన్యాయం, అక్రమం చేస్తామని